హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న పడాల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మంచిగా ఉన్నా. మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కమ్మకమ్మని కొబ్బరి అన్నం. దానికి కావాల్సినవి కొబ్బరి పాలు, నానబెట్టిన బియ్యం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పలావ్ సామానం, సాల్ట్, మిల్ మేకర్, మసాలా పేస్ట్. ముందుగా కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొంచెం నూనె వేసుకోవాలి. నెయ్యి నూనె కాగిన తర్వాత అందులో ముందుగా మనం పలావ్ సామానం వేసుకోవాలి. పలావ్ సామానం వేగాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, క్లిప్ మిస్ అయింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసి బాగా కలుపుకోవాలి. మిల్ మేకర్ కూడా వేగిన తర్వాత అందులో ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకుని బాగా వేపుకోవాలి. ఇప్పుడు మసాలా కూడా వేగిన తర్వాత అందులో మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలండి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. దానికి 4 గ్లాసులు కొబ్బరి పాలు పడతాయండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు చొప్పున 2 గ్లాసులకి 4 గ్లాసులు పడతాయి. బియ్యం మసాలాకి, ఉల్లిపాయలకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలండి. బియ్యం మసాలాలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు వేసుకోవాలండి. 4 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుంటున్నాను నేను. కొబ్బరి పాలు వేసుకుని ఒకసారి అటు ఇటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు కొంచెం మరిగేటప్పుడు అందులో సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా చేసుకున్న కొబ్బరి అన్నం ముందు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా సరిపోవండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. మధ్యలో మూత తీసి ఒకసారి అటు ఇటు బాగా కలుపుకోండి, సాల్ట్ మొత్తం పట్టేలాగా. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కమ్మని కొబ్బరి అన్నం రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.